నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారో ఒక విషయం చెప్తా. నారాయణ రెడ్డి గారు ప్రధానంగా మీ సిద్ధం సభల్లో జనరల్గా వినిపిస్తున్న కంప్లైంట్ ఏంటంటే జనం కాదు వచ్చేది కార్యకర్తలే ఎక్కువగా ఆయా నేతలు ఆ నియోజకవర్గాలకు చెందిన నేతలు ఆ నియోజకవర్గాలకు చెందినటువంటి కార్యకర్తలను మొబిలైజ్ చేసి తీసుకొస్తున్నారు తప్పి జనం లేరు అనేది ఒక కంప్లైంట్, ఒక వాదన అన్నా. అంటే కార్యకర్తలు జనం కాదంటామన్నా, కార్యకర్తలు ఏమన్నా స్వర్గలోకం నుంచి ఏమన్నా తీసుకొస్తారన్నా? కార్యకర్తలు ఎవరన్నా జనమేనా? అంటే చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళు ఎవరన్నా జనం? కార్యకర్తలు అయితే ఖచ్చితంగా ఓట్లేస్తారు, జనం వేస్తారని చెప్పలేం కదా. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ వచ్చి జనం ఎవరైనా రోడ్లంటే తిరిగి బేవర్ అందరూ కూర్చున్నారని చంద్రబాబు నాయుడు ఆ క్వశ్చనే అర్థవంతంగా లేదన్నా. నువ్వు అడిగే క్వశ్చన్ నాకు అర్థవంతంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీటింగ్, ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ కి కార్యకర్తలు వస్తారు, ఆ మీటింగ్ కి పార్టీ అభిమానులు వస్తారు, ఆ మీటింగ్ కి మహిళలు వస్తారు, ఆ మీటింగ్ కి ఆ పార్టీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు, ఆ మీటింగ్ కి తెలుగుదేశం వారు కూడా వస్తారు. ఎందుకంటే ఎంతమంది వచ్చారో చూద్దామని, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడదామో విందామని కూడా కొంతమంది వస్తారు, పత్రికా విలేకరులు వస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సగటు పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ పేదవారికి నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా మహిళలు అని ఏ ప్రభుత్వ అధినేత కూడా సంబోధించలేదు. ఏ ప్రభుత్వ అధినేత కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మధ్యతరగతి వారికి కానీ, అగ్రకులాల్లో పేదవారికి కానీ సంక్షేమ ఫలాలను వాళ్ళ ఇంటి ముంగిటికి పట్టుకెళ్ళారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం వారి ఇంటికి పోతుంది, వారు అడగకుండానే పథకం పోతుంది. ఒకప్పుడు వారికి ఏదైనా ఒక రేషన్ కార్డు కావాల్సి వచ్చినా, ఒకప్పుడు వారికి ఏదైనా ఒక సర్టిఫికెట్ కావాల్సి వచ్చినా, ఒకప్పుడు వారికి ఏదైనా పథకం కావాల్సి వచ్చినా ఆ గ్రామంలో ఉన్న నాయకుడి చుట్టూ, ఆ గ్రామంలో ఉన్న అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వచ్చేది. ఈ రోజు ఆ పథకాలు ఇవ్వడం కోసమే వాలంటీర్లు అవనివ్వండి, సెక్రటేరియట్ స్టాఫ్ అవనివ్వండి, ఆ లబ్ధిదారులు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ పరిపాలనలో సంస్కరణ తీసుకురావడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణ తీసుకురావడం వల్ల వచ్చిన ఫలితం. అందుకే ప్రతి పేదవాడు, ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి మైనారిటీ, ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి, మా యొక్క జీవితాల్లో పెనుమార్పులు వచ్చాయి, మేము 3 పూటలో భోజనం చేస్తున్నాం, మా జీవితానికి భద్రత వచ్చింది, అనేక మంది 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు తెల్లవారకుండా ఇంటికి పోతుంది, కాబట్టి సామాజిక భద్రత ఏర్పడింది. కాబట్టి వారందరూ కూడా ఏకకంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఒక మాట చెప్తాను, ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఏ రోజైనా పేదవాడు చదువుకునే సర్కారీ బడులను బాగు చెయ్యాలి, కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని బాగు చేయాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? మీరు ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్కి పోండి, ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి పోండి. గవర్నమెంట్ స్కూల్కి పోతే అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆర్ఓ ప్లాంట్ అంటే ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళండి. మీరు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళండి, పెద్ద రాయపూడి వేణు గారు ఒకసారి పాయింట్ ముగించండి అన్న. మీరు ప్రతి కార్పొరేట్ స్కూల్కి పోండి, సంవత్సరానికి 1,50,000 ఫీజు తీసుకున్నారన్న, ఆ స్కూల్కి పోండి. గవర్నమెంట్ స్కూల్ పోండి, ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనే ఆర్ఓ ప్లాంట్ ఉంది వాటర్ తాగడానికి. అంటే ప్రతి పిల్లవాడు కూడా మంచినీళ్ళు తాగాలి. అంతేకాదు స్కూల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నాడు నేడు అనే పథకాన్ని పెట్టి పేదవారి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసిన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ఎవరున్నారు? అందుకే పేదవారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడ్డారు. వేణుగారు, రాయపూడి వేణుగారు, నారాయణ రెడ్డి గారు చెప్పిన మాటలో వాస్తవం లేదంటారా? వేణుగారు, ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, మీకు ప్యానల్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నారాయణ రెడ్డి అన్న చెప్పారు, ఆయన ఏం చెప్తారంటే సంఖ్యాబలాన్ని బట్టి ప్రభుత్వం యొక్క పనితీరుని లెక్క వేయడం అనేది కరెక్ట్ కాదు, అంకిల్ గారడి అనేది చూపించడం కూడా సరైనటువంటి విధానం కాదు. మరి అధినాయకుడేమో వైనాట్ 175 అనేటువంటి విధానంతో ఎన్నికల్లోకి రావటం, నారాయణ రెడ్డి అని చెప్పేదేమో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదేమో 98.8% మేము ప్రజలకి సంక్షేమం చేశాం కాబట్టి మమ్మల్ని నమ్ముతున్నారంటాడు. ఈయనేమో 3% తగ్గించేశారు ఇప్పుడు వచ్చేటికి. సరే, ఏదేమైనప్పటికీ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రను ఆయన గుర్తు చేస్తున్నారు కాబట్టి నిజంగా 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో
ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని అప్పులు చేసినటువంటి ఘనత మరి రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. అంటే 11,50,000 కోట్ల రూపాయల అప్పుని 2,50,000 కోట్లు ఉన్నటువంటి మరి ఉన్నటువంటి అప్పుని వాళ్ళ 11,50,000 కోట్లు తీసుకునేటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సినట్టు రాస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పాఠశాలల గురించి చెప్పుకొచ్చారు కానీ గోడలకి రంగులను అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్లు కాదు కావాల్సింది, ఇవాళ పాఠశాలలకు సరిపడినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారనేటువంటి విషయాన్ని సదరు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సినట్టు అవసరం. వీరు అధికారంలోకి రాకముందు వీరు పాదయాత్ర చేసేటప్పుడు దాదాపుగా 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటి ఘంటాపరంగా చెప్పి మేము 25,000 పైన మేము టీచర్ పోస్టుల్ని మేము నియమిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల అనంతరం ఓటు బ్యాంకు రాజకీయం కోసం 3 నెలల ముందు 6,100 టీచర్ పోస్టులని మరి ప్రకటించి కోర్టు ముట్టికాడేసి తర్వాత ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాన్ని వాయిదా వేసినటువంటి విధానం ఇది. మరి స్కూళ్ళని మీరు కార్పొరేట్ విధానంలో తీసుకెళ్తున్నారా అని చెప్పి మేము ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇకపోతే ఇందాక సిద్ధం సభల గురించి జన సమీకరణ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర యంత్రాంగం ఉంది. ఇవాళ ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ప్రజలు తరలిస్తున్నారనేటువంటి విషయాన్ని ఆ జరిగేటువంటి సిద్ధం సభల్ని మేము చాలా స్పష్టంగా చెప్పగలం. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు వచ్చేటువంటి జనం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేటువంటి జనం. ఎలా చెప్పగలరా మీరు? వాళ్ళకు వచ్చేది మొబిలైజ్ చేస్తారు, మీకు వచ్చేది స్వచ్ఛందంగానే, మీరు ఏ విధంగా అంత బలంగా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు స్పష్టంగా వాళ్ళు ఇప్పటిదాకా 5 సంవత్సరాల వరకు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఇందాక చెప్పినట్టు 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇసుక గాని బొసక్ గాని మరి ఇవాళ ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా హరించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలు అంటే ఈ 5 సంవత్సరాల మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పుకోవచ్చు. ఇవాళ మద్యపాన నిషేధం అనేటువంటి ఒక పేరుతో మీరు ప్రజల ముందుకు వచ్చి ఇవాళ అక్రమంగా మీ బ్రాండ్ల్ని అమ్మి తారేపల్లి ప్యాలెస్ కి మీరు తరలించేటువంటి విధానం. ఆ డబ్బులు ఇవాళ తోటకూర కట్టకుండా కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో మీరు కనీసం మద్యం షాపుల్లో మీరు అన్ని కూడా నగదు వ్యాపారం చేసుకుంటూ మీ యొక్క అభివృద్ధిని పెంచుకుని మీ యొక్క ధనాన్ని పెంచుకున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ అధపాతాలకి దొక్కి కనీసం మౌలిక వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు మార్పు కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటుని చెల్లనీయకుండా మరి ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ఎన్డీఏ కూటమిగా ఇటు తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ మరి వాళ్ళటువంటి జనసేన పార్టీ కానీ ఒక కూటమిగా మేము ప్రజల ముందుకు వెళ్ళాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో పడినటువంటి ప్రజలు పడుతున్నటువంటి అభివృద్ధి లేనటువంటి సంక్షేమం కనీసం రాజధాని కూడా లేనటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితిని ప్రజలు గమనించి చాలా స్వచ్ఛందంగా వారిగా వచ్చేటువంటి ప్రతిపక్ష సభలకి వీళ్ళు మోసం చేసి మాయ మాటలు చెప్పి జనాన్ని సమీకరించుకునేటువంటి పెట్టుకునేటువంటి నిజంగా జనంలో మీ కూటమికి అంత ఇంపాక్ట్ ఉండి అంత పవర్ మిమ్మల్ని నమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు వైసీపీ చేసినట్టుగా భారీగా సభలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం? ఓన్లీ కార్నర్ మీటింగ్కి రోడ్ షోలకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఎక్కువగా కంపేర్ టు వైసీపీ చేస్తే అంతగా సభలు